ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. మీకు నేను ఒక విషయం చాలా వివరంగా చెప్పాలి. నేను చెప్పే మాటలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ దారిలోనే వెళ్తారు. వాళ్ళ కారు వచ్చేటప్పుడు ఈ చెట్టును పడగొట్టి రోడ్డుకు అడ్డుగా వేశారంటే వాళ్ళ కారు ఆపి కారులోంచి కిందకు దిగుతారు. అప్పుడు మన పని చాలా తేలిక అవుతుంది. అప్పుడు మనం ఆ వజ్రాలను దోచుకోవచ్చు. కోటి విలువ చేసే ఆ వజ్రాలు మనకి సొంతం అవుతాయి. ఐ ఆమ్ సో జీనియస్. ఒకవేళ గట్టు బట్టు నా స్మార్ట్ ఐడియాను కానీ చూశారంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు రాకుండా ఉంటేనే బాగుంటుంది. గట్టు గారు, మా బాస్ సేట్ కరోడి మాల్ యొక్క వజ్రాలు దొంగిలించడానికి మంచి పథకం వేశారు. మీ ఇద్దరు మా గురువు గారి పథకాన్ని విన్నారంటే చాలా బాగుంటుందని అంటున్నారు. వస్తున్నారా? ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు? బాస్ గట్టుకు ఫోన్ చేసి మీ పథకం గురించి అంతా వివరించేశాను. ఏంటి? అతను మీ పథకాన్ని వినడానికి ఇక్కడికి ఇప్పుడే వస్తున్నానంటున్నారు. ఏంటి ఏంటి? మీ ఇద్దరికి కొంచెం కూడా బుద్ధి లేదా? ఎంత తెలుగు తక్కువ పని చేశారు. మీతో ఒక విషయం చెప్పినప్పుడు నేను బాగా ఆలోచించుకుని ఆ విషయం మీతో చెప్పాలి. ఎందుకు గట్టుకి నువ్వు ఫోన్ చేశావు? మీరే కదా బాస్, మీరు చేసిన పనిని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే అప్రిషియేట్ చేస్తారని చెప్పారు కదా, అందుకే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాం బాస్. అదేమైనా తప్పంటారా బాస్? నేను మీతో మాట్లాడను. తర్వాత మీరిద్దరు కౌగులించుకొని ఏడుతురు గానీ అదిగో సేటు కారు వస్తుంది. చెట్టు అడ్డంగా వెయ్యండి, త్వరగా వెయ్యండి. మీకే చెప్పేది. మిమ్మల్ని ఫేస్ క్రీమ్లు పౌడర్లు వేసుకుని రెడీ అవ్వమని నేను చెప్పలేదు. ఆ సేటు కారు వస్తుంది, మనం దోచుకోవాలి. మీరు సిద్ధంగా ఉండమని నేను చెప్తున్నాను. రెడీ అవ్వండి. అన్నయ్య, రోడ్డు మీద చెట్టు పడిపోయింది, కొంచెం సాయం చేస్తారా? అలాగే సార్, తప్పకుండా వస్తాం. సార్, మేము చెట్టును తీసేసాం, మీరు వెళ్ళొచ్చు. కొంచెం కూడా ఆలోచించకుండా మనం చెట్టుని ఎందుకు కలిపినట్టు? మనం ఇక్కడికి వచ్చింది దోచుకోవడానికి. వెళ్ళండి, వెళ్ళి ఆ వజ్రాలని దోచుకురండి. వెళ్ళండి. వెళ్దాం వదండి. గారు, దాయా గారు మా కిందకే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, మేము మీకు ఏదైనా విధంగా సాయపడగలమా అని. నేనెందుకు ఆఫర్ ని వదులుకుంటాను? అందుకే వెంటనే నేను సేట్ గారితో పాటు మీ ప్లాన్ ఏంటో తెలుసుకొని వచ్చాను. అరే షేర్ సింగ్, నీ ప్లాన్ ఈసారి కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో దయచేసి మాకు చెప్పగలవా ప్లీజ్? గట్టు బట్టు మీరిద్దరూ నేను వేసిన ప్లాన్ ని ఫ్లాప్ చేశారు. నేను మీ ఇద్దరిని అసలు వదిలిపెట్టను. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. ఇప్పుడు ఈ షేర్ సింగ్ ప్రతాపం ఏమిటో మీరు చూడాలి. బాస్ అలాగైతే ముందు పేరు ఎవరిది బాస్? సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళి గట్టు బట్టు మీద అటాక్ చేయండి. వెళ్ళండి, అటాక్. మళ్ళీ ఊరికి షెడ్జీ, ఎక్కడ పారిపోతున్నారు? ఆగండి షెడ్జీ, ఎక్కడికి వెళ్ళొద్దు, ఆగండి. మీరు అసలు కరెక్ట్ గా నడవలేకపోతున్నారు. కోట్లు విలువ చేసే వజ్రాలు మీకెందుకు షెడ్జీ? దాన్ని మీ దగ్గర పదిలంగా ఉండదు. ఇవ్వండి. ఆ వజ్రాలు పెట్టే నాకు ఇవ్వండి. నేను దాన్ని చాలా జాగ్రత్తగా దాస్తాను. ఇవ్వండి. నన్ను కాపాడండి. దయా భయా హెల్ప్. నన్ను కాపాడండి. దయా భయా కాపాడండి. నన్ను కాపాడండి. హెల్ప్. నన్ను కాపాడండి. ఎలాగైనా నేను ఎగరకుండా చూడండి. అరే ఏంటి బాబాయ్, ఎప్పుడు రోజు తన్నలు తిండవేనా? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? గట్టు బట్టు, నా కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలని మీరు కాపాడారు. మీ ఇద్దరికి నా థ్యాంక్స్. ఎవరాదే? వదలండి, నన్ను వదలండి. గట్టు బట్టు కాపాడు. హలో
హలో భట్టు గారు, త్వరగా రండి. షేర్ సింగ్ వాళ్ళ మనుషులు నన్ను కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. అరే నన్ను వదలండ్రా. తప్పకుండా భట్టు గారు ఈ పేపర్ ని చూసి నన్ను ఎటువైపు తీసుకెళ్లారో తప్పకుండా కనిపెడతారు, నన్ను కాపాడుతారు. కిడ్నాప్ ప్లాన్ కంప్లీట్ అయింది. గట్టు గట్టు మిత్రమా, గట్టుని ఎక్కడికి తీసుకువెళ్లారో? ఖచ్చితంగా గట్టు ఏదో ఒక క్లూ వదులుంటాడు. ఎక్కడ నా మిత్రుడు? అరే, ఈ కర్చీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంది. అరే రే, ఏంటిది? అరే, జీ అంటే గట్టు కదా, అంటే ఇది గట్టు హ్యాండ్ కర్చీఫ్ అన్నమాట. అయితే గట్టు డైరెక్షన్ కోసమే వదులుంటాడు. దీన్ని నేను ఫాలో చేయాలన్నమాట. యా, అరే గట్టు వాచ్. అరే గట్టు వాలెట్. గట్టు మిత్రమా, నేను వస్తున్నాను. వండింది చాలు, ఇక్కడ తీసుకొచ్చి పట్టండి. షేర్ సింగ్, నా స్నేహితుడిని వదిలిపెట్టాయి. ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితుడిని నువ్వు కిడ్నాప్ చేస్తుంటావు? నా కోపాన్ని నువ్వు ఇంతకు ముందు చూడలేదు. దయచేసి చూడకు, అది నీకు కొంచెం కూడా మంచిది కాదు. నా కోపం వస్తే నేను ఎలా ఉంటానో నాకే తెలీదు. అని కోపడతాను. నాకు వచ్చే కోపానికి అందరూ కదిలిపోతారు, తెలుసా నీకు? అరే భట్టు గారు, మీరు ఓవర్ యాక్షన్ ఆపి ముందు నన్ను కాపాడే పని చూడండి. ఏంటి, భూకంపం వచ్చేస్తుందా? ఇలా చూడు భట్టు, కోపం బాగా ఎక్కువైతే మన ఒంటికి మంచిది కాదంటారు పెద్దలు. నేను నీ ఫ్రెండ్ ని ఖచ్చితంగా వదిలేస్తాను. నేను చెప్పిన పని మాత్రం నువ్వు ఖచ్చితంగా చేయాలి. అదిగో ఆ రబ్బర్ చూసావా? ఆ రబ్బర్ నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ రబ్బర్ నిన్ను కేట్ల బార్ లాగా ఇలాగ తీసి వదిలే వరకు నువ్వు ఆ రబ్బర్ తో ఎగురుతూ ఉండాలి. వెళ్ళు. అరే, ఇలా చేయడం వల్ల మన ఆడియన్స్ కి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది కదా. నువ్వు కరెక్ట్ గా చెప్పావు బట్టు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీ ఫ్రెండ్ ఇక్కడి నుంచి నేను అసలు వదిలిపెట్టను. అప్పుడు నీ ఫ్రెండ్ నీ దగ్గరికి అసలు రానే రాడు. నీ ఫ్రెండ్ నువ్వు ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్లాలంటే నువ్వు ఈ పని ఖచ్చితంగా చేసే తీరాలి. వెళ్ళు, నేను చెప్పినట్టు చేయి. అరే షేర్ సింగ్, నా స్నేహితుడిని కాపాడడానికి ఏ ఆట అయినా సరే నేను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం ఆట చెప్పు? వద్దు భట్టు గారు, మీరు అసలు అలా చేయలేరు. మీకు అనవసరంగా దెబ్బలు తగులుతుంది. ఒక తనికే మీరు 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి పడతారు. అలాంటి సాహసాలు ఏమి చేయొద్దు. వద్దు, వదిలేండి. లేదు బట్టు, నేను ఖచ్చితంగా ఆడతాను. నా ప్రాణ స్నేహితుడు కంటే నాకు పెద్దది ఏది లేదు. లాగట్టు, గట్టిగా లాగో, గట్టిగా లాగో. నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫ్రెండ్షిప్ కి మహా చిహ్నం. లాగు, గట్టిగా లాగో. గట్టు చూసావా, అతని దగ్గర నుంచే ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. షేర్ సింగ్, నన్ను వదిలేస్తానని మీరు నాకు మాట ఇచ్చారు. మర్యాదగా వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇలా చూడు గట్టు, నేను ఖచ్చితంగా వదిలేద్దామని నేను అనుకున్నాను. ఎవరి కోసం, ఎందుకోసం నేను వదిలిపెట్టాలి గట్టు? నీ ప్రాణాతి ప్రాణమైన స్నేహితుడు ఎగిరి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నిన్ను వదలకూడదని నాకు అనిపిస్తోంది. ఏమంటావ్? ఇలా చూడు గట్టు, ఈ లోకంలో చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్య నువ్వు ఎలా బతుకుతావు? బాగా ఆలోచించు. ఇక్కడ శుభ్రంగా తిని హాయిగా నిద్రపోతూ చక్కగా ఉండొచ్చు కదా. నేను చెప్పిన మాటలు నువ్వు బాగా అర్థం చేసుకో. దాయాబాయా, మనం గట్టును వదలటం లేదు. మన ఐడియాని క్యాన్సిల్ చేసేసుకుందాం. నిన్ను
గట్టు నేను ఇచ్చిన మాట తప్పుకుంటాను మాత్రం నువ్వు అనుకోవద్దు గట్టు. నేను నీ కోసం బట్టు దగ్గర ఒక విషయం చేయాలని చెప్పాను, అతను చేసేశాడు. అతను తిరిగి వస్తే కదా నిన్నిక్కడి నుంచి పంపించేది. అతను తిరిగి రాలేదంటే నేను ఖచ్చితంగా నిన్ను వదలను గట్టు. నేను చెప్పింది అర్థమైందా? దాయాబాయా, ఇవాళ వంట బాగా చేసి చాలా టేస్ట్ గా తిండి తీసుకురండి. ఎందుకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎక్కువ తిండి తింటాను. వెళ్ళండి, వెళ్ళి త్వరగా తీసుకురండి. నిద్రపో. అమ్మ వస్తారు, నీకు పాలు తెస్తారు. బాగా తాగాలి, బాగా పెరగాలి. అరే నువ్వు తొందరగా ఈ టైగర్ డ్రెస్ వేసుకో. షోకి రావాల్సిన ఆ రెండో టైగర్ కి ఆరోగ్యం బాగోలేదు, అందుకని ఆ షోలో నువ్వే పాల్గొనాలి. షోని క్యాన్సిల్ చేయలేం కదా, తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా. సరే సరే, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. నన్ను కాపాడండి రారే. నేను వెళ్ళి కాస్త నీళ్లు తాగొస్తాను. ఈ డ్రెస్ వేసుకుంటే తర్వాత నీళ్లు తాగడానికి కుదరదు. పడుకోవమ్మా, పడుకో. ఎవరు కుట్టారు నిన్ను? పడుకో, బాగా పడుకో. కాపాడండి. ఏమైంది? ఎందుకు మీరంతా పరిగెడుతున్నారు? బాస్ బాస్, టైగర్ కూడా విందుకొచ్చింది. వెనక్కి తిరిగి చూడండి బాస్. బాస్ బాస్, అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. కాపాడండి బాస్. కాపాడండి, టైగర్ వస్తుంది. టైగర్ బాస్, బాస్ ప్లీజ్ బాస్, కాపాడండి బాస్. కాపాడండి బాస్. బాస్ కాపాడండి బాస్. అరే షూట్ చేయకండి, షూట్ చేయకండి. వద్దు వద్దు, దయచేసి షూట్ చేయకండి. నేను పులిని కాదు, నేను బట్టుని. చూడండి, బాగా చూడండి. చూసారా? నన్ను వదిలేయండి. బట్టు సార్, మీరు అవ్వటం వల్ల నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి. గో. బట్టు తప్పించుకున్నాడు, బట్టు తప్పించుకున్నాడు. బట్టు గట్టు, ఐ విల్ బి బ్యాక్.
బాగున్నారా బాస్? మీ ఆటలు ఇక సాగవు షేర్ సింగ్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు పారిపోవాల్సిందే. గట్టుకి ఇలాగ ఆడుకోవడం అంటే చాలా సరదా అనుకుంటాను. అందుకే ఇప్పుడు ఎలుగుబంటి వేషంలో వచ్చాడు. అదిగో చూడండి. ఓహో బట్టు, మీరు ఇలా చేసి నన్ను కాపాడలేరు. వదిలిపెట్టడా? ఉదయం నుంచి ఎన్ని ప్రయత్నాలు నీ ఫ్రెండ్ చేశాడో చూసావుగా. అందువల్ల నీ ఫ్రెండ్ బాగా అలసిపోయి ఉండుంటాడు, దిగులుతో ఉండుంటాడు. దాయాబాయా వెంటనే వెళ్ళి గట్టుని ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి, మనతో పాటు వచ్చి ఆనందంగా టీ తాగనివ్వండి. ఆ తర్వాత ఇంకొక ఆట ఉందిగా, ఆ ఆటను ప్రారంభిద్దాం. ఏమంటారు? ఓకే బాస్, తీసుకొచ్చేస్తాం ఇప్పుడే. రండి బట్టు గారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి బట్టు గారు, కూర్చోండి. అది మాస్క్ కదా. వెంటనే ఆ మాస్క్ తీయండి, త్వరగా తీయండి తీయండి. పాపం వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళనుకుంటాను. ఏమైంది షేర్ సింగ్? ఏదైనా సమస్య చెప్పు. గట్టు ఎలుగుబంటిగా మారిపోయి అక్కడ కూర్చొని ఉన్నాడు. గట్టు నన్ను కాపాడండి, కాపాడండి. బట్టు గారు అటు చూడండి, అది ఇక్కడికే వస్తుంది. అరే రే, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇప్పుడు ఆపదుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అరే మంచిది మంచిది బట్టు, థ్యాంక్ యూ, నన్ను ముందు కాపాడండి. అది ఇక్కడికే వస్తుంది. త్వరగా త్వరగా. హాయ్, ఇటు ఇటు, నీకు దమ్ముంటే ఇటు వైపు రా. బట్టు అయ్యో సారీ అన్నయ్య, వదిలేయ్. సార్, అరే టింగ్ టాంగ్, ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరు ఇంటికి వచ్చే ముందు గట్టును తీసుకుని వస్తానని నాతో చెప్పి వెళ్ళారు కదా, అందుకే నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఇంత దూరం ఇక్కడికి రావాల్సి వచ్చింది బాస్. అర్థమైందా సార్? సార్ ఐడియా. టింగ్ టాంగ్ వచ్చింది మంచిదయ్యింది. ఇప్పుడు వీడిని టైగర్ చేసేస్తాను. అప్పుడు టింగ్ టాంగ్ మనల్ని దాని దగ్గర నుంచి కాపాడుతాడు. మనం కూడా సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ మీరు ఏం ఆలోచిస్తున్నారు? టింగ్ టాంగ్, గుర్తుంచుకో, గట్టుని ఇప్పుడు నువ్వు ఎలుగుబంటి దగ్గర నుంచి కాపాడాలి. ఓకే, గుర్తుంచుకో, గట్టుని కాపాడాలి. ఏం చేయాలి? గట్టుని కాపాడాలి. ఓకేనా? ఎవరిని? గట్టుని కాపాడాలి. ఏం చేస్తున్నారు బాస్? ఎందుకని మీరు నా తల మీద కొట్టారు? సరేగాని ఈ టైగర్ మాస్క్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే రే, ఏంటిది? టింగ్ టాంగ్ అసలు ఏవి కావడం లేదు. టింగ్ టాంగ్ ఇటు కాదు, అటు చూడమ్మా, అటు చూడు. ఏంటి బాస్ మీరు మళ్ళీ మళ్ళీ ఈ మాస్క్ నే చూడమంటారేంటి? ఎందుకని నన్ను కొడుతున్నారు మళ్ళీ మీరు? నాకేమో అర్థం కావట్లేదే. సార్ మీరు నన్ను ఇలా చేసి చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు బాస్. అనవసరమైన టైంలో చిన్న దెబ్బ కూడా ఇడి మెమరీ లాస్ అయిపోద్ది. ఈ రోజు అవసరమైనప్పుడు ఎంత కొట్టినా ఇడికి మెమరీ లాస్ కావడలేదే. సార్ మీరు నేను ఏం చేయాలో చెప్పండి సార్, ఎందుకు ఏడుస్తున్నారు?
బట్టు సార్ని కాపాడండి, గట్టు సార్ కాపాడండి, బట్టు సార్ని కాపాడండి. వద్దు వద్దు, నన్నేం చేయకు, కాపాడండి బాబాయ్. వద్దు వద్దు, షేర్ చేయి ప్లీజ్, వదిలే షేర్ చేయి ప్లీజ్, నన్నేం చేయకు, దయచేసి వదలకు. భయంగా ఉంది. ఈ తాడు హైట్ కొంచెం పైకెత్తవా? ఇంకా కిందకి పైకెత్తమని కిందకి ఏంట్రా ఇది బాబా? గట్టు, అది ఇంకా పైకి వెళ్ళదు, కొంచెం కిందకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కదా నేను ఆనందించేది. షేర్ సింగ్, మర్యాదగా మీరు బట్టుని వదిలేయండి, లేదంటే మామూలుగా ఉండదు. లేకపోతే మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది. భీమా, గట్టుని వదిలే. షార్క్ కడుపులోకి తన ఆహారంగా వెళ్ళిపోవాలి. చెయ్యి ఆ పని. నన్ను వదలకండి, గట్టిగా పట్టుకోండి. బాగా దెబ్బ తగిలింది, నొప్పి పెడుతుంది. వెళ్ళి మీ ఇద్దరు కూడా వెళ్ళి ఫైట్ చేయండి. వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ తాడుని వెంటనే విప్పేయండి. రండి, వచ్చి బాగా తన్నించుకోండి. సూపర్. ఈ మంచి పని నా చేతులతో నేనే చేస్తాను. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అలాగైతే ముందు పేరు ఎవరిది గురుగారు? సింహం తాడు పట్టుకున్నప్పుడు ఎలక తాడుని పట్టుకోకూడదు. త్వరగా వదిలే. వద్దు, కాపాడండి. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. చట్టం కాళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పారిపోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. మన్మాని గారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. తనక్కడనే కాదు, మీ అందరిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కోట్ల విలువ చేసే వజ్రాలను దొంగిలించారు. బట్టు, మర్యాదగా చేతులు పైకెత్తి నువ్వు ఇక్కడికి రా. అరవకు. తప్పించుకున్నారా? ఓ మన్మాని సార్, నేనే వాటిని కాపాడాను. షేర్ సింగే దీని అంతటికీ కారణం. అలాగా? సారీ, తప్పైపోయింది. షేర్ సింగ్, హ్యాండ్స్ అప్. అరవకో. పరిగెత్తాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకుంటానని చెప్తారు. చెప్పేది అరవద్దు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.